శ్రీమద్రమారమణ గోవిందో. ఇది నువ్వు కూడా ఒక్కసారేనమ్మా. శ్రీమద్రమారమణ గోవిందో. శభాష్. ఏది హరికథ కాదు. ఏమిటయ్యా అంటే సిరికథ. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిదే ఒక్కటి ఉన్నది. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది, ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ చేతికి అందనిది, అమూల్యమైనది ఒక్కటి ఉన్నది. ఏమిటయ్యా అది? ఏమిటంటే సావధాన చిత్తులై ఆలకించండి. ఓయి రాజా, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిస్థితివి నీవు. అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిస్థితివి నీవు. నేను మాత్రము నీకు అండగా ఎలా ఉండగలయో. ఎవరు తల్లి నీవు? ధైర్యలక్ష్మిని నేను. నమో ధైర్యలక్ష్మి, నమో ధీరలక్ష్మి, నమో వీరలక్ష్మి నమో. నీవు నా అండగా దండగా నుండ మరే లక్ష్మి లేకున్న నాకెట్టి లోపమ్ము రాదన్న ధైర్యముతో సప్తలక్ష్మీ వియోగము సైతము నిర్లక్ష్యము చేసి రాజ్యము గీజ్యము పోయినంగాని నిన్ను నేను పోనిత్తునా. పేదరికమైన భరింపగలగాని పిరికినై జీవింతునా. కాన నా ఇంట నిలకడై నీవుండగా గీటు గీచి తినిది నీవు దాటరాదు. సూర్య చంద్రులపై ఆన సుక్కలాన నీ పదమ్ముల ఆన నా నిత్య సత్యవ్రతముపై ఆన సకల దేవతలయానా. అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శనిగుండె జల్లుమని ఇక తన పని చెల్లదని అదృశ్యుడైనాడట. శ్రీమద్రమారమణ గోవిందో. అటుపైన నగరు విడిచి వెళ్లిన 7 లక్ష్ములు ధైర్యలక్ష్మి లేనందున దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయంలో శ్రీమద్రమారమణ గోవిందో. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు. భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు. కష్ట నష్టములు కలిగిన వేళ ఆపదలేవో పైబడు వేళ ఉన్నవి అన్నీ కోల్పోయినా ఉండవలసినది గుండె ధైర్యము. ధైర్యమే ఐశ్వర్యము ఓ మనిషి, ధైర్యమే నీ విజయము.